గద్దర్ సార్ ఏం నిర్వాహకం చేసిండో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. గద్దర్ అన్న భూమి పంచాయతీలో తిరిగిండు. ఇప్పుడు 25 లక్షల భూమి ఆంఫట్ అయిపోయింది. అది సాల్వ్ కాలే. 25 లక్షలు దేవుని భూమి కాడికెళ్ళి కథం పట్టించారు వీళ్ళంతా. అయితే ఇప్పుడు ఇలా జాతిపిత అని ఒక కొత్త పంచాయతీ మొదలు పెట్టింది. దీని మీద చర్చ కానీ ఏం చర్చ జరుగుతుందో ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ బయటికి వస్తాయి. అది కూడా గద్దర్ అన్న చెప్తుండే. రాపిడిలో ఎట్లయితే హీట్ వస్తుందో ఇప్పుడు ఫ్రిక్షన్ జరగని. ఇప్పుడు ఆగస్టు వరకు టైం పెట్టిండు ప్రభుత్వానికి. అప్పటి వరకు జరగని. ఎవరు నిజంగా జాతిపిత, ఎవరు త్యాగం చేసిరు, ఎవరు మోసం చేసిరు, ఎవరు ప్రజల పక్షాలు ఉన్నారు, ఎవరు వీరోచితంగా పోరాడిండ్రు, ఎవరు కుటుంబాలను వదిలిపెట్టి జనం గురించి ప్రజల గురించి ఎక్కడ సమస్య ఉన్నా అది ఓపెన్ కాస్ట్ అయినా యాడ ఉన్నా ఏ మూల ఉన్నా చెంచు పెంటల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఎక్కడి నుంచైనా హైదరాబాద్ అయినా ఏడనైనా అని తెలంగాణ వచ్చేంత వరకు ఏదన్నా గొంతు ఒక ధైర్యం ఏదన్నా ఉన్నది అంటే అది ఏకైక వ్యక్తి గద్దర్ అన్న కట్టె పట్టుకుని అక్కడ నిలబడుతుండే. నేను ఉన్నా ఇడా అని. చలో దీని మీద చర్చ జరగని. జాతిపిత నిజంగా ఎవరు అనేది ఆగస్టు వరకు చర్చ జరగని. గవర్నమెంట్ వాళ్ళు ఆగస్టు 6 నాడు మళ్ళా టైం పెట్టిరు కదా. అప్పటి వరకు ఈ చర్చ జరిగి ప్రకటించే పరిస్థితికి తీసుకురావాలి. వస్తుంది కూడా అని చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఒక 2 అంశాలు ఏంటంటే ఎస్ జాతిపిత అనేది ఇలా జనం నుంచి వచ్చింది, తెల్లాపూర్ నుంచి మొదలైంది. రేపు ప్రభుత్వాలు కూడా తల వంచి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వీళ్ళు చేయకపోతే ఆ జాతిపిత ప్రకటించే ప్రభుత్వాన్ని వచ్చేసారి మనం తెచ్చుకుందాం. ఒకవేళ వీళ్ళు చేయకపోతే ఇక అన్న పాటలల్లో ప్రతి పాట 2 అంశాలన్న ఖతమైపోయింది. 2 అంశాలు. అన్న జాతిపిత అని మనం గౌరవించుకుంటూ పాటు ఆయన ఆశయాలు ఏంటిది, ఆయన సాహిత్యంలో ఉన్నదేంటిది, తెలంగాణ ఎట్లా చూడాలనుకున్నాడు, తెలంగాణ సమస్యలు ఏముండే అనేది గద్దర్ అన్న పాటలల్లా. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినడో గుండె సప్పుడినడో. ఈ 2 పాటలల్లా తన ఏవైతే తెలంగాణ ఎందుకు తీసుకొచ్చుకోవాలని చెప్పని ఏవైతే చెప్పిండో అవన్నీ మీరందరూ వినుంటారు. బడులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. ఇప్పుడు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి కదా, ఇలా 80% మనలోకే రావాలని చెప్పని ఇప్పుడున్న ప్రభుత్వంలో చెప్పారు. ఆ ఉద్యోగాలు కూడా తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరి మిఠాయి చందమామలే, మేనేజర్లు, డాక్టర్లు, ప్రిన్సిపాల్లు, వైస్ ఛాన్సలర్లు, క్లర్క్ కొలువులు కూడా మనే కావు. మిగిలింది ఒక్కటే చీపురు కొలువు. ఆ చీపురు కొలువుకు తోటి ఆంధ్రులు పోటీకి వచ్చినారు అంటే ఇలా ఆంధ్రులతో పాటు ఉత్తర హిందుస్థానంలో మొత్తం వచ్చి ఇక్కడ కబ్జా చేస్తున్నారు కంప్లీట్ గా. సో ఆయనే తన ఏదైతే ఆలోచన ఉండేనో, తన ఆశయాలు ఏవైతే ఉండేనో, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకు పీసి లేదో, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినడో అన్నాడు. బడుల పరిస్థితి అట్లే ఉన్నాయి, ఉద్యోగాల పరిస్థితులు అట్లే ఉన్నాయి, భూముల పంచాయతీ అట్లే ఉన్నది, ఆత్మగౌరవానికి సంబంధించిన పంచాయతీ కూడా ఇంకా అట్లనే ఉన్నది. ఆ సాహిత్యము తన రాసింది ఏదైతే ఉన్నదో అది తెలంగాణలో నెరవేరి నాడే నిజమైన తెలంగాణ. గద్దర్ కలలు కన్నటువంటి తెలంగాణ. 369 మంది ఫైరింగ్ లో చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, 1200 మంది మొన్న అమరత్వం పొందినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి త్యాగాలకు చాలా మంది జైళ్లకు పోయిండ్రు, వాళ్ళ సంవత్సరాలు వదులుకున్నారు. వాళ్ళందరి ఆలోచన విధానం సార్థకం ఎప్పుడైతుంది అంటే ఇవన్నీ నిజమైన తెలంగాణ ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో తలెత్తుకొని తిరిగినాడే గద్దర్ అన్నకు నిజమైన నివాళని చెప్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ.